జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత బీఆర్ఎస్ అధిష్టానానికి షాక్ ఇచ్చారా? ఆమె తీరు చూసి పార్టీ పెద్దలు కూడా ముక్కును వేలేసుకున్నారా? పోలింగ్ రోజున చివర్లో ఆమె ఒరిజినాలిటీ బయటకు వచ్చిందా? ఇంతకీ ఏం చేశారు సునీత? ఫలితం కంటే ఎక్కువగా దేని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దాని ఫలితం గురించి కేవలం తెలంగాణలోనే కాకుండా అటు ఏపీ రాజకీయ వర్గాలు కూడా ఉత్కంఠగా చూస్తున్నాయి. అంత హైప్ తీసుకొచ్చింది ఈ బైపోల్. తమ సిట్టింగ్ సీటును ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలన్న పట్టుదలతో చనిపోయిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. అయితే పేరు ప్రకటన నుంచి ప్రచారం ముగిసే వరకు మొత్తం పార్టీ చెప్పినట్టుగానే నడవాలని షరతు విధించారట పార్టీ పెద్దలు. ఆమె కూడా ఆ ప్రకారమే నడుచుకున్నారు. మాగంటి గోపీనాథ్ భార్యకు టికెట్ ఇస్తేనే వర్కౌట్ అవుతుందని, సెంటిమెంట్ పండుతుందన్నది గులాబీ పార్టీ లెక్క. ఇక ప్రచారంలో కూడా సునీత చేయాల్సిన పనులన్నింటినీ బీఆర్ఎస్ అధిష్టానమే చూసుకుంది. పార్టీ టికెట్ ప్రకటించిన రోజు మాత్రమే మీడియాతో మాట్లాడారామె. ఆ రోజు కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు పొడిపొడిగా సమాధానం చెప్పారు. ఆ తర్వాత రహమత్ నగర్ లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో తన భర్తను గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడలేకపోయారు సునీత. ఆ తర్వాత ప్రచారంలో కూడా ఆమె పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఒకసారి బోరబండ రోడ్ షోలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి రౌడీలు అంటూ కామెంట్ చేశారు. ఇదంతా చూస్తున్న వారు మాత్రం మాగంటి సునీత సహజంగానే కామ్ గోయింగ్, చాలా మెతక మనిషి అనుకున్నారట. అలాంటి భ్రమలన్నింటినీ పటాపంచులు చేస్తూ పోలింగ్ రోజున ఆమె తన ఒరిజినాలిటీ చూపించారన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. పోలింగ్ చివరి గంటల్లో సునీత అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్, వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ఆమె మాట్లాడిన మాటలు విన్న జనంతో పాటు బీఆర్ఎస్ అధిష్టానం కూడా షాక్ తిందట. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుచరులను ఉద్దేశిస్తూ పరుష పదజాలం వాడారామె. అలాగే రౌడీయిజం చేయాలనుకుంటున్నారా? అలాగైతే అది మాకు కూడా తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నారని, మరోవైపు తమ కార్యకర్తలు కనిపిస్తే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా దాడులు చేస్తూ ఉంటే రౌడీయిజం ఎలా చేయాలో మాకు కూడా తెలుసు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు సునీత. పోలింగ్ ముగియడానికి ఇంకొక 3 గంటల సమయం ఉందనగా సునీత అలా చెలరేగిపోవడం చూసి అంతా అవాక్కయ్యారట. మొదటి నుంచి రెబల్ ముద్ర ఉంటే అది వేరే సంగతే, కానీ సాఫ్ట్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి అలా రియాక్ట్ అయ్యేసరికి ఇదేందయ్యా ఇది అంటూ చర్చలు నడుస్తున్నాయి. అయితే వేరే పార్టీల నాయకులు మాత్రం సునీత ఒరిజినాలిటీ అదేనని, ఎన్నికల టైం కాబట్టి సానుభూతి కోసం అలా కూల్ కవర్ ఇచ్చి చివర్లో బయటపడ్డారని చెప్పుకుంటున్నారు. ఇంకొందరైతే ఓడిపోబోతున్నారన్న ఫ్రస్ట్రేషన్ లో ఆమె అసలు రంగు బయటపెట్టారని విశ్లేషిస్తున్నారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ నేతల కవ్వింపు చర్యలను తట్టుకోలేకే తమ అభ్యర్థి అలా మాట్లాడాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇంకొందరు గులాబీ నాయకులైతే ఇదే ఫైరింగ్ ఆమె మొదటి నుంచి కొనసాగిస్తే లాభం చేకూరేదని అంటున్నారు. కానీ అదే పార్టీలో అందుకు కౌంటర్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఎన్నికను బీఆర్ఎస్ సానుభూతి కోణంలో చూసి అలాగే ప్రొజెక్ట్ చేసింది కాబట్టి ఆమె ముందు నుంచి అలా ఫైర్ అవుతూ మాట్లాడితే నష్టం జరిగేదని కూడా అంటున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా పోలింగ్ చివర్లో సునీత మాట్లాడిన మాటల చుట్టూ విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ముందు ముందు కూడా ఆమె ఇదే వైఖరి కొనసాగిస్తారా లేక కామవుతారా అంటూ గులాబీ కేడరే ఆసక్తిగా మాట్లాడుకుంటోంది.